ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు అందించే ఎండియు వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వ్యాన్ ఆపరేటర్లు ధర్నా నిర్వహించారు. కర్నూలు జిల్లా పతికొండ ఆర్టీఓ కార్యాలయం ఎత్త సిఐటియు ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి వాహనాలతో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆర్టీఓ కార్యాలయం ఎత్త ధర్నాకు దిగారు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రజా ప్రయోజక కార్యక్రమాలను కొనసాగించాల్సిన కనీస ధర్మాన్ని కూటమి ప్రభుత్వం విస్మరిస్తోందని విమర్శించారు. కొనసాగించాలి. ఎండియు ఆపరేటర్లు వెంటనే ప్రజలకు ఏదైనా మంచి పథకాలను గత ప్రభుత్వాలు ప్రవేశపెడితే వాటిని కొనసాగించాలే తప్ప ఆ పార్టీ పైన కక్ష సాధింపు చర్యలతో ప్రజలను ఇబ్బంది పెట్టడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నిత్యావసర సరుకులు దొడ్డిదారిన పోతున్నాయి, అవినీతికి పాల్పడుతున్నాయి. కాబట్టి ప్రజల దగ్గరికే వెళ్ళి మరి నిత్యావసర సరుకులు 9 రకాలైనటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి సరుకులను అందజేసేటువంటి ఉద్దేశంతోనే ఈ పథకం పెట్టి మరి వేల కోట్ల రూపాయలు వేలాది మంది మరి కుటుంబాలు కార్మికులు పనిచేస్తున్నటువంటి ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితిని వెంటనే రద్దు చేసేటువంటి ఆలోచన మరి విరమించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.